గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో మనం పిఎం కిసాన్ గురించి, అలాగే భారతదేశము మరియు బంగ్లాదేశ్ మధ్యలో జరిగే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. మనం మాట్లాడుకోబోయే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ స్పైస్ ప్లస్ వెబ్ ఫామ్. ఇంతకుముందు దీని పేరు స్పైస్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని పేరు కాస్త మార్చి స్పైస్ ప్లస్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్, దీన్ని స్పైస్ ప్లస్గా మనం పిలుస్తాము. దీన్ని ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, లేదా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, లేదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎవరు ప్రారంభించడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేనికోసం అంటే, చూడండి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనం మాట్లాడాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏం జరుగుతుంది? ఎవరైనా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు భారతదేశంలోని వ్యక్తులు కావచ్చు, లేదా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, భారతదేశంలో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అంటే ఆ వ్యాపారం మొదలుపెట్టడానికి కొన్ని అనుమతులు తీసుకోవాలి. అయితే ఆ అనుమతులు ఎంత తొందరగా వస్తాయి అన్న దాని మీద ఆధారపడి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఉంటుంది. చూడండి, అనుమతులు తొందరగా వస్తే ఆ వ్యాపారం అనేది, ఆ సంస్థ ఏర్పాటు అనేది తొందరగా జరుగుతుంది. సంస్థ ఏర్పాటు తొందరగా జరిగితే ఉత్పత్తులు తొందరగా జరుగుతాయి. సంస్థ ఏర్పడింది కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్మడం వలన మన ఈ ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. రైట్. అలాగే అక్కడ ఉద్యోగస్తులకు నెలసరి జీతం రావడం వలన, ఆ నెలసరి జీతాన్ని వారి వ్యయాలకు వాళ్ళు ఖర్చు చేయడం వలన ఎకానమీ అనేది చాలా పటిష్టంగా తయారవుతుంది. అందుకే ఎవరైనా వ్యాపారం మొదలు పెడుతున్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించిన ఈ అనుమతులు ఎంత తొందరగా వస్తాయి అనేది చాలా ముఖ్యం. అందుకే చూడండి, మనకు భారతదేశంలో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు అనుమతులు బాగా తొందరగా వస్తున్నాయి. కానీ పారిశ్రామిక వర్గాలు కోరుకునేది ఏమిటంటే, దీనికంటే తొందరగా కనుక అనుమతులు వస్తే ఇంకా బాగుంటుంది అని. ఎందుకంటే ప్రపంచం అంతా శరవేగంతో ముందుకెళ్ళిపోతుంది. అటువంటప్పుడు ఇక్కడ నెలలు సంవత్సరాలు తీసుకొని, అంత టైం తీసుకొని ఇక అనుమతులు ఇస్తారా లేదా అన్న అనుమానం ఉన్నప్పుడు ఈ వ్యాపార సంస్థలు ముందుకు రావు, పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావు. పెట్టుబడి పెట్టకపోతే వ్యవస్థ ఏర్పడదు, పెట్టుబడి పెట్టకపోతే పరిశ్రమలు ఏర్పడవు, పరిశ్రమలు లేకపోతే ఉత్పత్తి ఉండదు, పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఉండవు. అప్పుడు భారతదేశం వెనుకబాటుతనానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తొందరగా అనుమతులు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టడానికి ఉద్దేశించబడినదే ఈ వెబ్సైట్. క్లియర్? సో దాన్ని స్పైస్ ప్లస్ అని అంటున్నారు. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్. సో గవర్నమెంట్కి సంబంధించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్లో ఈ కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ నోటిఫై చేయడం జరిగింది. ఈ న్యూ ఫామ్ని ఏమంటారంటే స్పైస్ ప్లస్ అంటారు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్పైస్ ప్లస్లో ఎవరెవరు ఉన్నారు అంటే, ఇక్కడ మనకు 10 రకాల సర్వీసులు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ 10 సర్వీసులు కూడా మనకు 3 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అలాగే డిపార్ట్మెంట్స్ కలిపి మనకు అందిస్తున్నాయి. ఆ మంత్రిత్వ శాఖలు ఏమిటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒకటి, రెండవది మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మూడవది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఈ 3, అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వము, అది మహారాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నీ కలిపి సో దీంట్లో ఇది ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. రైట్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఏమైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్లో వీటన్నిటిని కూడా టైం బాగా సేవ్ చేయాలి.
ఒకవేళ టైం కనుక వేస్ట్ అవుతుంది అంటే మనీ కూడా వేస్ట్ అయినట్టే. ఎందుకంటే ఈ వ్యాపార సంస్థలు వ్యాపారంలో పెట్టుబడి పెడదామని ఆ ఉద్దేశంతో అప్పు తీసుకొని వస్తారు. అప్పుడు ఈ అనుమతులు కనుక వారికి జాప్యం జరిగితే ఆ అప్పు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో వారికి వడ్డీతో సహా మళ్ళీ తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి ఉండదు, ఇక్కడ ప్రాసెస్ ఏమీ కాదు. ఇంకా అయినా కూడా వడ్డీ చెల్లించాలంటే ఎంత పెద్ద వ్యాపార సంస్థకైనా అది భారంగా కనిపిస్తుంది. రైట్. సో వీటన్నిటిని తగ్గించాలి అంటే దానికి సంబంధించి ఈ వెబ్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే స్పైస్ ప్లస్. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. మనము కరెంట్ అఫైర్స్ క్లాసులో మాట్లాడుకున్నాము, అలాగే ఎకానమీ క్లాసులో కూడా మాట్లాడుకున్నాము. ఆ పాయింట్స్ అన్నీ మీరు రాసుకున్నారు. దయచేసి అవన్నీ ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇక రెండో పాయింట్ ఏమిటంటే ఎక్సర్సైజ్ సంప్రీతి అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో, ఒకటి భారతదేశము, రెండవది నేపాల, బంగ్లాదేశా, భూటానా, శ్రీలంకనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అది బంగ్లాదేశ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మనం చాలా దేశాలతో కలిసి ఈ సంయుక్త మిలిటరీ విన్యాసాలని మనం నిర్వహిస్తున్నాం. ఏ దేశంతో నిర్వహించినప్పుడు ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ అలాగే మనం భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. ఆ దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 24వ తేదీన మనం జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ప్రతి సంవత్సరం ఇది ఫిబ్రవరి 24వ తేదీ. దీన్ని సెంట్రల్ ఎక్సైజ్ డేగా మనము పరిగణిస్తాం. మరి ఏమిటి అసలు ఈ ఫిబ్రవరి 24కున్న ఇంపార్టెన్స్ ఏమిటి అని అంటే చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఫిబ్రవరి 24, 1944లో మనకు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. దాని గుర్తుగా ప్రతి సంవత్సరం 24వ తేదీని మనం సెంట్రల్ ఎక్సైజ్ డేగా మనము జరుపుకుంటున్నాము. వెరీ ఇంపార్టెంట్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. మనకు ఈ పిఎం కిసాన్ స్కీమ్, ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రైతులకు అంటే ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి సంవత్సరానికి ఎంత మొత్తం చెల్లించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. నేను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఈ రైతులకు సంవత్సరానికి ఎంత మొత్తం వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 3,000 సంవత్సరానికి, లేదా సంవత్సరానికి 5,000, 6,000 లేదా 7,500 రూపాయల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 6,000 రూపాయలు. రైట్. చూడండి ఇక్కడ అసలు ఈ స్కీమ్ కనుక చూసుకుంటే మనం ఈ స్కీమ్ని ఫిబ్రవరి 24వ తేదీ 2019వ సంవత్సరంలో ఇది ప్రారంభించడం జరిగింది. అయితే మీరు ఒక ముఖ్యమైన పాయింట్ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడినప్పటికీ, ప్రతి రాష్ట్రంలో అమలుపరచబడుతున్నప్పటికీ ఒక రాష్ట్రంలో మాత్రం అమలుపరచడం జరగటం లేదు. ఆ రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏమిటంటే ఈ పిఎం కిసాన్ అనే పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్. నెక్స్ట్, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.